ఓకే రెడీ సార్. అదే అదే వాళ్ళందరూ డాక్టర్లు అంటే చాలా దూరం ఉన్నారు సార్ దొరికేలా సార్ ఎటు చూడండి సార్. రెడీ మేడం రెడీ చూడాలా మేడం కుసుమా మేడం. ఓకే రెడీ సార్. సార్ మీరు కొట్టుకోండి సార్. సార్ రెడీ సార్. పక్కకు రా. పక్కన వాళ్ళు తీసుకొని వచ్చేస్తే నరసింహారెడ్డి సార్ ఉన్నారు చూడాలి కానీ కూర్చోాలి. సార్ చేయి కొంచెం డౌన్ చేయండి. ఓకే రెడీ. సార్ మాట్లాడే ఉండండి. ఓకే రెడీ ఉండండి సార్. ఉండండి సార్. మేడం చూడాలా. ఓకే రెడీ చూ ఉండండి. కొన్ని పిల్లలు వస్తారు. తీసే అట్టే ఉన్నా. ఓకే రెడీ సార్. తీయద్దు. ఓకేనా ఉండు. ఓకే ఓకే రెడీ సార్. సంతోషంగా ఉంది. ఎందుకంటే సక్సెస్ఫుల్గా విజయవంతంగా రిటైర్ అవుతున్నారు. ఇంకో పక్క కొద్దిగా బాధగా ఉంది. ఎందుకంటే సర్వీస్లో రేపటి నుంచి వచ్చాము. సర్వీస్లో హాస్పిటల్లో అవపడడం అదృష్టవశాత్తు తిరుపతిలోనే వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ తిరుపతిలోనే ఉంది కాబట్టి మనం ఎప్పుడైనా వాళ్ళని కలవచ్చు చూడవచ్చు. అదొకటే మనకి తోలేదు. చాలా అనుభవజ్ఞుడు నా ఉద్దేశంలో. వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్, మంచి స్కిల్స్ ఉన్నవి, ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ డ్రాఫ్టింగ్ చాలా బాగుంటుంది. నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాను. నాకు తెలియకుండా ఇంకా చాలా ఉండొచ్చు. నేను గమనించింది, నేను ఆయన్ని ఫాలో అయింది, నేను తెలుసుకున్నది.
ఎక్స్పీరియన్స్ని నేను చాలా వరకు ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాను. నా స్కిల్, నా సర్వీస్లో రిటైర్మెంట్ వరకు సార్ దానికి నాకు కోఆపరేట్ చేస్తారని నాకు చాలా నమ్మకం ఉంది. మా ఇద్దరి మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒక హాస్పిటల్లోనే కాదు, ఇంటి దగ్గర కూడా నేను వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ని, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సతీమణి, మా ఫ్యామిలీ అందరూ కూడా కలిసి చాలా కాలం కూడా కలిసేవాళ్ళము. చాలా విషయాలు వాళ్ళ ఇంట్లో కూర్చొని నేను క్లియర్గా మాట్లాడేవాడిని. వాళ్ళ హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇంటికి పోతే. సో ఒక విధంగా అన్నీ సవ్యంగా జరిగినాయి సార్కి. ఆయనకి అన్నీ అది కొద్దిగా అదృష్టవంతులు ఆయన. మీదట రిటైర్మెంట్ అయ్యారు. అయినా కూడా అందరూ చెప్పిన విధంగా డాక్టర్కి రిటైర్మెంట్ లేదు. వారి ప్లాన్స్ వారికి ఉంటుంది. వారి రిటైర్మెంట్ జీవితం చాలా సంతోషంగా, సుఖమయంగా, సక్సెస్ఫుల్గా, విజయవంతంగా జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సూపరింటెండెంట్ సర్జన్స్ అండ్ హాస్పిటల్ వారిని తమ ప్రసంగం ముగించాల్సిందిగా కోరుతున్నాను. సత్యమణి గారికి, చట్టమ్మ గారు, డాక్టర్ సేవలు గారికి, మరియు డాక్టర్ ప్రభాకర్, సూపరింటెండెంట్ గారికి, మరియు ఉద్యోగులకు, మరియు ఈ కార్యక్రమానికి చేసినటువంటి 2 నిమిషాలు. హరిరావు గారు నేను 1923లో అశ్విని హాస్పిటల్లో నేను డ్యూటీలో జాయిన్ అయ్యారు. ఒకే ఆర్డర్ మీద నలుగురు ఉన్నామన్నమాట. నేను, హరిరావు గారు, డాక్టర్ ప్రభాకర్, ఇంకొక రెడ్డి గారు. హరిరావు గారికి ఇదివరకే అక్కడ పరిచయం తిన్నాం. ఎందుకంటే ఇద్దరు ప్రాక్టీస్ కూడా చేసేవాళ్ళు. తర్వాత అలాగే దేవస్థానం పనిచేస్తూ అలాగే కంటిన్యూ. ఈ కాలంలో తనలోగా మా అన్నగారికి క్లాస్మేట్ కూడా. సో ఆ యొక్క బంధం కూడా ఉండేది. చాలా మిత్రులుగా కానీ చాలా మంచి స్నేహితం. అలాగే పెంపొందిస్తూ ఈనాటి వరకు చెప్పే వరకు అలాగే మేము సిబ్బందితో ఎక్కడ కూడా ఒక విధి నిర్వహణలో కానీ తర్వాత డ్యూటీ పరంగా కానీ ఎక్కడ కూడా ఏ సందర్భం కూడా ఒక అశ్రద్ధ వహించడం కానీ తర్వాత రిలేషన్స్ కూడా బాగా అమ్మాయి మెయింటైన్ చేస్తూ సక్సెస్ఫుల్గా మన యొక్క డ్యూటీని ఈ సక్సెస్ఫుల్ డాక్టర్గా అనిపిస్తున్నారు. సో ఈ సందర్భంగా దానికి మరుగైనటువంటి కారణము ఈ రోజుతో వచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇది ఇలాగే కొనసాగుతూ అంటే జీవితంలో కూడా అందరికీ సేవలు అందిస్తూ డాక్టర్ డిఎం హరిరావు గారిని ప్రసంగించవలసిందిగా. ఇక్కడ నాకు ఈ రిటైర్మెంట్ సందర్భంలో గౌరవనీయులైనటువంటి జాయింటింగ్ గ్రూప్ ఆఫీసర్ బొర్రాని గారు, శ్రీకాంత్ గారు, తిరుపతి జాయింటింగ్ గ్రూప్ ఆఫీసర్ శ్రీకాంత్ గారు, డాక్టర్ జగదీష్ గారు, గారు డైరెక్టర్, తదితర మన కొద్ది డాక్టర్ సాగర్ గారు, డాక్టర్ కుమారస్వామి గారు, డాక్టర్ ప్రభాకర్ గారు, ఇక్కడ వచ్చినటువంటి కొద్ది డాక్టర్స్, మెడికల్ అండ్ పారామెడికల్ సిబ్బంది, తదితర డిపార్ట్మెంట్లో వచ్చినటువంటి పెద్దలు, యావన్ మందికి నా నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు చాలా కాలం దాటింది. 2 నిమిషాల్లో నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని మీకు అందజేస్తూ త్వరగా ఈ సందేశాన్ని ముగిస్తాను. నేను దేవస్థానంలో చేరిన తర్వాత సహాయం, సహకారం, కొలీగ్స్, మెడికల్ అండ్ పారామెడికల్ స్టాఫ్ ఇక్కడ బిగినింగ్లో నుంచి
కొన్ని ఇబ్బందులు పడి లాస్ట్లో నాకు సర్వీస్ బెనిఫిట్స్ రావటము, సీనియారిటీ రావటము, ప్రమోషన్ రావటం జరిగింది. ఈ విషయంలో ముఖ్యంగా నాకు మన దేవస్థానంలో ఉన్నటువంటి టెక్నికల్ విభాగం అయితేనేమి, బోర్డ్ సెక్షన్ విభాగం అయితేనేమి, నాకు సంబంధం ఉన్నటువంటి ఏ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళ మన మెడికల్ డిపార్ట్మెంట్ అభివృద్ధి కానీ ఒక శ్రీరామ రక్షగా మమ్మల్ని కాపాడుకుంటూ మన మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి టెక్నికల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ తదితర జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డిప్యూటీ సర్వీసెస్ మొదలు 50 మంది మన మంచిని కోరుతూ మనకు సహాయం చేశారు. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విషయంలో దేవుని దయ వల్ల పై స్థాయిలో కూడా మన డిపార్ట్మెంట్లో మన డాక్టర్ సహకారంతో ప్రారంభమైనటువంటి ఈ సహాయము వాళ్ళ సహకారంతోనే మనం ఒక విన్నపము విజ్ఞప్తి మేనేజ్మెంట్కు చేయటం జరిగింది. దానికి నా కొలీగ్స్ అందరూ సహకరించి ఆ రోజు ప్రోత్సహించి నాకు సహాయం చేసి, అంటే నాకంటే నాకది అభిప్రాయం కాదు, మన డిపార్ట్మెంట్ ఇంప్రూవ్ కావడానికి వారు సహకరించి నాకు ప్రమోషన్ రావడానికి సంపూర్ణ దృష్టిలో నా కోర్టు పోలీస్ అందరూ సహకరించారు. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విషయంలో మొదటి నుంచి డిపార్ట్మెంటుగా ఎంకరేజ్మెంటు వాళ్ళ సహకారం వల్లనే మాకు ఈ మంచి జరగటం. జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ బలరామయ్య గారు వారు సంపూర్ణ మనసుతో మన మెడికల్ డిపార్ట్మెంట్కి సహాయం చేయాలని, ఈ సీఎంఓ పోస్టు ఉండాలని వారు కూడా మనకు ఎంకరేజ్ చేసి సహాయం చేశారు. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఆ తర్వాత బోర్డు విషయంలో తీసుకుంటే బోర్డు మెంబర్ యువి రమణ గారు, గౌరవనీయులు భూమిని కరుణాకర్ రెడ్డి గారు, చైర్మన్ గారు, ఇంకా పై స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సహా మన డిపార్ట్మెంట్కు సహాయం చేయడం జరిగింది. ఇది మనం అందరము వారికి రుణపడి ఉన్నామని మన మెడికల్ డిపార్ట్మెంట్ తరఫున నేను మనవి చేస్తూ, మన డిపార్ట్మెంటు అందరికీ ఎంప్లాయీస్కు సహాయంగా ఉండి అందరికీ సహాయం చేసి వారికి హెల్త్ విషయంలో అన్ని విషయాల్లోనూ మన సహకరించి వారి మంచితనాన్ని గడించి డిపార్ట్మెంట్ మెరుగు కావాలని, ఇంకా ఒక రికగ్నిషన్ మెడికల్ డిపార్ట్మెంట్కు ఒక రికగ్నిషన్ వచ్చే స్థాయిలో మనందరూ కృషి చేయాలని అందరినీ వేడుకుంటూ, ఈ సందర్భంలో నాకు ఇక్కడ ఇచ్చినటువంటి గొప్ప సన్మానం, మరోలేని సన్మానం, ఇది నా సంపూర్ణ సంతోషానికి ఒక ఆనందదాయకం. అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. ఈ సభకు ఇచ్చేసినటువంటి అందరికీ నా నమస్కారములు. అనేక సంవత్సరములు శ్రీవారి సేవలో తరించి ఎంతో మందికి సంతృప్తికరమైన వైద్య సేవలు అందించి నేడు పదవీ విరమణ చేస్తున్న డాక్టర్ డిఎల్ హరిరావు గారికి, వారు వైద్య సేవలు చేయటకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన వారి శ్రీమతి గారికి నా శుభాభివందనములు. డాక్టర్ డిఎల్ హరిరావు గారి పదవీ విరమణ తర్వాత వారి చేతి జీవితం శ్రీవారి ఆశీస్సులతో ప్రశాంతంగాను, సంతృప్తికరంగాను, ఆరోగ్యవంతంగాను, ఆహ్లాదకరంగాను, పిల్లలు, మిత్రులు, బంధువులు మరియు ఇతరులతో సత్సంబంధాలు కలిగి ఆనందకరంగా ఉండాలని కోరుకుంటున్నాం. వైద్యాధికారులకు అందరికీ కూడా పదవీ విరమణ అనేది లేదు. వారి జీవితాంతము వాళ్ళు సర్వీసులో ఉన్నట్టే. మరి మన అందరి పరిస్థితి ఏంటి? మరి మనం పదవీ విరమణ తర్వాత మనము చేయవలసినటువంటి, అంటే పదవీ విరమణకు ముందుగానే మనము తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి అని మన గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే, పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు కదా. అటులనే
ఉద్యోగంలో చేరిన ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పదు. అదేవిధంగా పుట్టిన ప్రతి మనిషికి జీవితంలో బాల్యము, కౌమారము, యవనము మరియు వార్ధక్యము అనే దశలు సృష్టిలో సహజంగా ఏర్పడి ఉన్నాయి. మొదటి 3 దశలు అనగా బాల్యము, కౌమారము, యవనము ఈ దశలలో అల్లారు ముద్దుగా ప్రేమాభిమానాలతో పెరగటం, చదువులు, ఉద్యోగ అన్వేషణ, ఏదో సాధించాలనే తపన, ఎంతటి సమస్యలైన ధైర్యంతో ఎదుర్కోగలిగే ధీరత్వము, పెళ్లి, పిల్లలు, వారి చదువులు, ధనము, ఆస్తులు, అంతస్తులు, కీర్తి, అధికారం సంపాదించాలనే ఆరాటము, ఇలా ప్రతి విషయంలో కూడా ఆత్మవిశ్వాసంతో, ఆత్మాభిమానంతో, ఆత్మస్థైర్యంతో మన యాక్టివ్ లైఫ్ సాగిపోతుంది. కానీ చివరిదైన వార్ధక్యంలో